కేటీఆర్కు మాణిక్యం లీగల్ నోటీస్ 50 కోట్లు తీసుకున్నట్టు చేసిన ఆరోపణలపై వారంలోపు వివరణ ఇవ్వాలని సూచన. ఎలాంటి ఆధారం లేకుండా పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి 50 కోట్లు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ తీసుకున్నట్టు కేటీఆర్ ఆరోపించడం, ఆయనకు మాణిక్యం లీగల్ నోటీసులు పంపించారంట. మరి ఇయర్గా నేను ఏమంటున్నానంటే మాణిక్యం ఎవరికైతే లీగల్ నోటీసులు పంపించిండో కేటీఆర్కు మాణిక్ ఠాకూర్ మరి ఎందుకు అనాలి? నేను అప్పుడే చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులారా మీ దగ్గర ఆధారాలు ఉంటేనే ఇంకా పక్క నేతని విమర్శించాలి. మీరు దేనికోసం విమర్శించాలి? ప్రజా సమస్యల కోసం విమర్శించాలి. కానీ ఇక ఏదో సెన్సేషనల్ కోసం ప్రజల దృష్టిని తమ వైపు ఆకర్షించుకునేందుకు అనేకమైన మాటలు చెప్తా ఉన్నారు. కేటీఆర్ని అంటలేను, మరి ఎవరైనా రాజకీయ నాయకులు మంచి పద్ధతి కాదు, హూందాతనంగా ఉండాలి. ఇలా మీ వ్యవహారం వల్ల బూతులు తిట్టడమే రాజకీయం అనుకుంటారు యువత, మానాలి అది. మరి అడ్డగోలుగా పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి మాణిక్ ఠాకూర్కు 50 కోట్లు ఇచ్చారంటే ఆయన లీగల్ నోటీసులు పంపించినట్ట. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపిస్తే ఓకే, లేకపోతే మాత్రం లీగల్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులు